హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు నాకైతే మెసేజ్ అయితే చేస్తున్నారు అనమాట. ఏమని అంటే, అన్న నాకు 20,000 ర్యాంక్ ఉంది, 18,000 ర్యాంక్ ఉందన్న, నేను ఎటువంటి వెబ్ ఆప్షన్స్ అనేది అయితే పెట్టుకోవాలన్న కౌన్సిలింగ్లో వచ్చేసి అని చెప్పి అడుగుతున్నారు. మరి కొంతమంది నాకు 1,00,000 పైన ఉన్నాయన్న, 1,50,000, 1,60,000 ఇలా ర్యాంక్స్ ఉన్నాయన్న, మరి నేను ఏ కాలేజ్ పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మీ అందరికైతే తప్పకుండా యూజ్ అయితే అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేశాను అనమాట. వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్ అయితే పెట్టాలి, ఇక్కడ ర్యాంక్ వైజ్గా ఎంతమందికి ఏ ర్యాంక్ వచ్చాయి, ఏ కాలేజ్ పెట్టాలి అని చెప్పేసి నేను క్లారిటీగా ఈ కాలేజెస్ అయితే చూపిస్తాను అనమాట ఈ వీడియోలో వచ్చేసి. తప్పకుండా మీకు ఈ కాలేజెస్ 25 కాలేజెస్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందులో వచ్చేసి సిఎస్సి కావచ్చు, సివిల్ ఇంజనీర్ వాళ్ళు కావచ్చు, ఈసీఈ వాళ్ళు కావచ్చు, ఏ గ్రూప్ పోవాలనుకుంటున్న వాళ్ళు మీ అందరికీ ప్రతి ఒక్క గ్రూప్కు సంబంధించి నేను కాలేజ్ లిస్ట్ అయితే చూపిస్తాను. ఇందులో వచ్చేసి మీకు హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది, హాస్టల్ ఫ్రీ ఉంటుందా లేదా, అలానే 4 ఇయర్స్ కలిపి ఫీ అనేది ఎంత ఉంటుంది, మేము ఖచ్చితంగా ఆ ఫీకి బీటెక్ చేయాలా వద్దా అనే మీకు డౌట్ కూడా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఒకసారి ఈ కాలేజ్ లిస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో మీరు ఇవన్నీ క్లారిటీగా చూడండి. ఈ మిస్టేక్స్ చేయకుండా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. వెబ్ ఆప్షన్స్ మాత్రం మీకు ఇంకా డౌట్ ఉంటే ఎలా పెట్టాలని ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను వెబ్ ఆప్షన్స్ అనేది మీ వెబ్ ఆప్షన్స్ నేనే పెడతాను, మీరేం వరీ కానవసరం లేదు. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అందులో ప్రతి ఒక్క కాలేజ్ లిస్ట్ అనేవి నా గ్రూప్లో పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్తే మీకు డైరెక్ట్గా మీకు ఆ కాలేజ్ లిస్ట్ అనేవి మీరు డైరెక్ట్ మీ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫస్ట్ మనకి మెయిన్ స్టెప్పే వచ్చేసి ఏంటంటే కాలేజ్ లిస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇందులో వచ్చేసి కౌన్సిలింగ్లో మీ అందరికి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ కౌన్సిలింగ్ విషయంలో మీ అందరికీ ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే పే చేయాలి. డైరెక్ట్ వెబ్ ఆప్షన్సా అని చెప్పి అడుగుతున్నారు. లేదు, ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే, ఓకేనా. ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్ కాలేజీలో త్వరగా వెళ్ళి టీసీలు మీ యొక్క మెమోలు అయితే తెచ్చుకోండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే మనకైతే పెడతారు. ఇప్పుడు మరి వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి టాప్ 10 సిఎస్సి కాలేజెస్ అయితే మనం అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ జేఎన్టీహెచ్ హైదరాబాద్ మనకైతే సిబిఐటి, విఎన్ఆర్, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఉస్మానియా, సివిఆర్ ఇక్కడ చూసుకుంటే ఈ ర్యాంకింగ్ రేంజ్ చూసుకోండి. మీకు ఇక్కడ అప్రాక్సిమేట్గా వచ్చేసి మనకైతే ర్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోండి 5,000 లోపు క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇచ్చారనమాట. 1,500, ఇక్కడ 1,700, 1,800, ఇక్కడ 6,000 మినిమం వచ్చేసి ఇక్కడ ఈ టాప్ 10లో సిఎస్సిలో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాలేజ్లో అయితే పెట్టుకోండి అనమాట. ఇంకా కొన్ని సిఎస్సి కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ లిస్ట్ అనేది నేను పీడిఎఫ్తో సహా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఇవి మెయిన్గా కొన్ని పెట్టడం జరిగింది. ఇక టాప్గా చూసుకుంటే 30,000 ర్యాంక్ వరకు ఇక్కడ సిఎస్సికి మీరైతే అర్హులు అయితే ఉన్నారనమాట. పక్కన మీకు ఇక్కడ చూసుకోండి ఫీజ్ స్ట్రక్చర్ కూడా వాళ్ళైతే అప్రాక్సిమేట్ చూపిస్తున్నారు. ఈ ఫీ అనేది 1 ఇయర్కి మాత్రమే అనమాట. ఒక ఇయర్లో ఇంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఈ ఫీ స్ట్రక్చర్లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకైతే కొన్ని ఇక్కడ 4 ఇయర్స్ కలిపి కూడా మనకి ఇచ్చారు, కొన్ని అయితే 1 ఇయర్ కలిపి ఇచ్చారు. ఈ ఫీ అనేది అన్న ఫైనల్ ఇంతే ఉంటుందా, ఏమైనా తగ్గుతుందా అని చెప్పి కూడా మీకు డౌట్ ఉండొచ్చు. ఆ ఫీ స్ట్రక్చర్ అనేది తగ్గుతుంది, మీరు కాలేజీలో వెళ్ళి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అదే కాలేజ్లో వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంత ఉన్నాయి ర్యాంక్స్ అని చూసుకుంటే 63,000 ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ ఉంది, 32,000 సిబిఐటీలో ఉంది. అలానే విఎన్ఆర్లో వచ్చేసి 49,000 ర్యాంక్ అయితే ఇలా క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోండి ఇవన్నీ వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్స్ లాస్ట్కి మీకు ఎంత ఉంటుందని చెప్పేసి 1,00,000 లోపు మినిమం మనకైతే ఉన్నాయన్నమాట. సివిల్లో వచ్చేసి సిఎస్సిలో టాప్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏ కాలేజీలో అయినా సిఎస్సి రావాలి, తక్కువ ఫీతో రావాలనుకుంటే మాత్రం మినిమం మీరు వచ్చేసి ఒక 50,000 ర్యాంకులో ఉన్న వాళ్ళైతే సిఎస్సిలో మీరు మంచిగా అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 50,000 పైన ఉన్న వాళ్ళైతే సిఎస్సిలో రావాలంటే మాత్రం వస్తుంది, కాకపోతే ఏదో ఒక నార్మల్ కాలేజీలో వస్తుంది. ఆ కాలేజీలో వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఇది టోటల్గా కాలేజ్ లిస్ట్ వచ్చేసి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా కాలేజ్ గురించి నేను మంచిగా అప్డేట్ అయితే ఇస్తాను, మీరేం వరీ కానవసరం లేదు. ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ చూసుకోండి. కౌన్సిలింగ్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది పోస్ట్పోన్ అయిన తర్వాత కొత్త షెడ్యూల్ ఇది. తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలానే వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి చూసుకోండి. ఇవన్నీ కౌన్సిలింగ్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ రైతు సోదరులకు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.